హాయ్ అండి. ఓ చిన్న మాట వినేసి వెళ్ళండి. ముందుగా రమాశ్రీ ప్రపంచానికి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్న రెసిపీ వచ్చేసరికి వెజిటేబుల్ సలాడ్ అండి. దాంట్లోనికి మనము ఏంటంటే మైనీస్ ఉంటాయి కదా, అది మైనీస్ అనేది మనం బయట ఎగ్తో వాటితో వీటితో చేయడం మనం చూసాము. అది అంత హెల్దీ కూడా కాదు. మనం ఏంటంటే ఈ సలాడ్లోకి అట్లా తినలేం కాబట్టి కొద్దిగా మైనీస్ అనేది యాడ్ చేసుకుంటే బాగుండిద్ది. ఆ మైనీస్ని కూడా ఎలా చేస్తున్నామంటే మనం ఆవాకాడోని యూజ్ చేస్తున్నామండి. ప్రాసెస్ అంతా మనం ముందు వీడియోలో చూద్దాము. ముందు మనకి కావలసిన పదార్థాలు వచ్చేసరికి మష్రూమ్స్, క్యాప్సికమ్ వచ్చేసరికి అండి గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్స్, బ్రౌన్ క్యాబేజీ, బీన్స్, జుకినీ తీసుకుంటామండి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి వడకట్టుకోవాలండి. వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని మనము కొంచెం మిరియాలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి ముందు మిక్సీ పట్టి, తర్వాత అందులోకి మనకి ఎంత అయితే మైనస్ కావాలో అంత సరిపడా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టాలి. తర్వాత ఆవకాడోని కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసి మిక్సీ చేసేయాలి. అంతేనండి, ఆవకాడో మయోనీస్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్లో వేసేసి మిక్స్ చేసి కొన్ని మిరియాలు పొడి చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని పైన చల్లుకుని తీసుకోవడమేనండి. హెల్దీ రెసిపీ ఇది. చక్కగా తినొచ్చు. టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి మంచిది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి మొత్తం అంతా డిస్క్రిప్షన్లో చేశాను. సో చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం బయట కొనుక్కుని లేదంటే బయట నుంచి తెచ్చుకుని లేదంటే ఆయిల్తో ఎగ్తో చేసుకునే వాటి కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ సలాడ్లోనే కాదు, మనం ఇంట్లో చేసుకునే షవర్మాలో యూజ్ చేసుకోవచ్చు. దేంట్లో అయినా మనం తినొచ్చు. బ్రెడ్ మీద యూజ్ చేసుకోవచ్చు. ఈసారి నేను ఇంట్లోనే ఎలా షవర్మా చేయాలి అనేది చేసి ఎలా మైనీస్ ఎలా యూజ్ చేయాలి మొత్తం మీకు వీడియో తీసి పెడతానండి, ఫుల్ లెంత్ వీడియోలో. నెక్స్ట్ వీక్ అది పోస్ట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో రెసిపీ అనేది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టప్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. టాటా.